విస్తృత పర్యటన చేశారు. అచ్యుతాపురం, మోసయ్యపేట అంగన్వాడీ సెంటర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఎలమంచిలి జెడ్పీహెచ్ఎస్ ను సందర్శించి మిడ్ డే మీల్ వర్కర్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెదురువాడ అంగన్వాడీ సెంటర్ను పరిశీలించి బాగుందని కితాబిచ్చారు. ఎస్ రాయవరం మండలం గడ్డపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసి మెమో జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫుడ్ కమిషనర్ కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. తప్పు చేసిన వారికి ఫైన్లు, మెమో, సస్పెండ్ చేయడం జరుగుతుందని ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్ లో ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్ కోటా బియ్యానికి సంబంధించి, అలాగే అంగన్వాడీ వ్యవస్థ, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, ఆ వ్యవస్థకు సంబంధించి మిడ్ డే మీల్స్, స్కూల్స్ లో ఇచ్చే మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఇచ్చే ఉచిత భోజనాల మీద, అలాగే PM మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే గన 6,000 రూపాయలు కేంద్రం ఇచ్చే పథకం. అదొకటి. మిగతా అన్ని పార్టీషన్లు ఇస్తాయి. కేంద్రం ఇచ్చేది మటుకు ఈ లాస్ట్ పథకం, ఏది డెలివరీ పథకం. మిగతా అన్ని కూడా పార్టీషన్లో ఉంటుంది. ఈ విధంగా వీటి మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి. ముఖ్యంగా చాలా మంది ఏదో ఫుడ్ ఉంది కదా అని చెప్పి హోటల్స్, రెస్టారెంట్స్, దాబాలు, 5 స్టార్ హోటల్ ఇవన్నీ అనుకుంటారు. ఎడిబుల్ ఆయిల్స్, చికెన్ షాప్స్ ఇవన్నీ చూడరు. అది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అదండి. దాని తర్వాత మాకు ఒక సివిల్ కోర్టు కలిగిన అధికారాలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కలిగి ఉంటుంది. స్టాట్యూటరీ బాడీ ఇది. క్వాషీ జ్యుడిషియల్, పాక్షిక న్యాయ వ్యవస్థ. మేము ఫైన్లు వేస్తాం, అలాగే సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, తర్వాత సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను రికమెండ్ చేస్తాం విత్ ప్రూఫ్స్. ఈ విధంగా ముందుకెళ్తుంటుంది. ఎండ్ ఆఫ్ ది మినిట్ పేద బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లలు ముఖ్యంగా ఎవరు రారండి కార్లలో, మన ప్రభుత్వ స్కూళ్ళకు కానీ, అంగన్వాడీలకు కానీ, రేషన్ బియ్యం తీసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా చాలా పేదరికం, దిగువ తరగతి వాళ్ళే వస్తారు. వాళ్ళకు మంచిగా, న్యాయంగా, సక్రమంగా మెనూ ప్రకారం, ఆ మెనూ డివైడ్ కాకుండా హాస్టల్స్లో అయితేనండి ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలనేది మా ఫుడ్ కమిషన్ యొక్క బాధ్యత. ఆ విధంగా మేము రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం. మాకు ఒక 5 మంది మెంబర్స్ ఉంటారు. చైర్మన్ నేను ఉంటాను. అందరం కూడా ప్రతి 3 నెలలకు ఒక జిల్లా ఖచ్చితంగా వచ్చి అవన్నీ రకరకాలుగా